దేవుని పరిశుద్ధమైన ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన నామంలో మీ అందరికీ నా ప్రేమ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ దిన మన ధ్యానాంశము పాత నిబంధన పాఠ్యభాగము 2వ సమూయేలు గ్రంథము 21వ అధ్యాయము 10వ వచనంలో మనం చూసినట్లయితే, కోతకాల ఆరంభము మొదలుకొని ఆకాశము నుండి వర్షము ఆ కళేబరముల మీద కురియ వరకు అక్కడనే ఉండి, పగలు ఆకాశ పక్షులు వాలకుండా, రాత్రి అడవి మృగాలు మరి వచ్చి ఆ శవాలను పాడు చేయకుండా, ఒక తల్లి మరి చనిపోయిన తన బిడ్డలకు కాపలా ఉండడాన్ని మనం ఈ వచనాల్లో మనం జ్ఞాపకం చేసుకుంటాం. అయితే మరి బైబిల్ గ్రంథంలో ఒక గొప్ప తల్లిగా స్థానాన్ని సంపాదించినటువంటి ఒక ఆమె ఉన్నారు. ఆమె పేరు రిస్పా. రిస్పా అనే మాటకు మండుచున్న రాయి అని అర్థము. మరి ఈమె మరి ఇశ్రాయేలీయులకు మొదటి రాజు అయినటువంటి సౌలు యొక్క మరి ఉపపత్ని. ఈమె రాజుగారి దగ్గర ఉన్నప్పటికీ మరి ఈమె జీవితం అంతా మరి ఫలభరితమైన జీవితం కాదు, అలా లేదు అనే విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అయితే సౌలు ద్వారా ఈమెకు 2 కుమారులు జన్మించారు, అర్మోని, మెఫీబోషెతు. వీరు మరి రిస్పా యొక్క కుమారులు. అయితే వీరక్కడ ఉండగా మరి సౌలు రాజు చనిపోయిన తర్వాత మరి అబ్నేరు అనేటువంటి మరి ఆ సైన్యాధ్యక్షుడు, ఆ సైన్యాధిపతి మరి ఆమె జీవితాన్ని చిందరవందర చేసినట్లుగా, ఆమెను పాడు చేసినట్లుగా మనం బైబిల్ గ్రంథంలో చదువుతాం. అయితే సౌలు చేసినటువంటి గిబియోనీయులకు చేసినటువంటి మరి ద్రోహానికి బదులుగా మరి దావీదు రాజు మరి నేను మీకు మూల్యాన్ని చెల్లిస్తాను, మీకేమి కావాలో చెప్పండి అన్నప్పుడు గిబియోనీయులు మాకేమీ వద్దు, సౌలు యొక్క కుమారులని, సౌలు యొక్క వారసత్వంగా ఉన్నటువంటి ఆ కుమారులను మాకు అప్పగించు అని అన్నప్పుడు మరి దావీదు వారిని అప్పగించడం జరిగింది. అయితే వారిలో 2 మరి ఈ రిస్పా యొక్క కుమారులు, మిగతా వారు సౌలు యొక్క కుమార్తె మీరాబు యొక్క మరి 5 కుమారులు. అయితే మీరాబు ఈ 5 కుమారుల కొరకు మరి ఇలాంటి కార్యాన్ని చేయలేదు, కానీ మరి రిస్పా మరి యోగ్యమైన తల్లిగా ఉన్నట్లుగా మనం చూస్తాం. ఆ 2 కుమారుల కొరకు మరి రాత్రిపూట మరి ఖడ్గమృగాలు వచ్చి తినేస్తాయేమో అని, పగలు ఆకాశ పక్షులు వచ్చిన నా ఆ బిడ్డల్ని ఎక్కడ మరి పాడు చేస్తాయో అని ఈమె గోనిపట్ట ధరించుకొని మరి గొప్ప యోధురాలిగా, ఎంతో ధైర్యవంతురాలిగా ఉండడాన్ని, అక్కడ ప్రార్థన చేయడాన్ని మనం చూస్తాం. అద్భుత రీతిగా మరి దావీదు గారికి ఈ విషయాన్ని తెలిసినప్పుడు మరలా తిరిగి వారిని రప్పించడం మనం చూస్తాం. అయితే ఈ తల్లి చేసినటువంటి ఈ గొప్ప కార్యము మన కుటుంబాల పట్ల ఇంత పట్టుదల కలిగి ప్రార్థించాలని ప్రభు పరిశుద్ధాత్మ ద్వారా మనకు ప్రేరేపణ కలగాలని మరి ఈ మాటలు నేను తెలియజేస్తూ ఉన్నాను. అంత మంచి జీవితం, మరి ప్రార్థించేటువంటి జీవితం, మన కుటుంబం కొరకు, మన బిడ్డల కొరకు